గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఎస్సీ ఎస్టీలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికేనంటూ ఇందిర జలప్రభ కార్యక్రమాన్ని రూపొందించి గత సర్కారు చేసింది శూన్యం. కొండల్లో గుట్టల్లో భూములిచ్చి నీటి సౌకర్యం కోసం ఉమ్మడి బోర్లంటూ కోట్లు ఖర్చు చేశారు. దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. బోరులోని నీరు బయటకు వచ్చేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించక వందలాది బోర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లానే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు అప్పటి ప్రభుత్వం 2011లో ప్రారంభించిన పథకం ఇందిర జలప్రభ. ఈ పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలోని 40,946 లబ్ధిదారులను గుర్తించి 64,132 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా బీడు భూముల్లో బోరుబావులు వేయించి 2 పంటలు పండించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం జిల్లాకు 64.17 కోట్లు కేటాయించింది. 10 ఎకరాలకు ఒక బోరు చొప్పున 6,000కు పైగా బోర్లు వేయించాల్సి ఉండగా ఇప్పటి వరకు వేయించిన బోర్లు కేవలం 2,478 మాత్రమే. వీటిలోనూ కేవలం 641 బోరు బావులకే విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. మిగిలిన వాటిలో ఏ ఒక్క బోరు పనిచేయకపోగా నిధులు మాత్రం 38.51 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు చూపుతున్నారు. ఇన్ని నిధులు వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం కలగలేదని బాధిత రైతులు వాపోతున్నారు. బోర్లు వేసి 2 ఏళ్లు గడిచినా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇందిర జలప్రభ నుంచి మాకు బోర్లు వచ్చినాయి, కానీ మాకు ఇచ్చినారు. కానీ బోర్లు వేసినా కానీ మాకు మోటార్ ఇవ్వలేదు, మాకు కరెంట్ లైన్ ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు. అందుకు మేము బాగా పడుతున్నాం. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఇస్తామని అనుకుంటున్నాం కానీ ఇంకెవరికి ఇవ్వాలి. మాకు 11 బోర్లు వేసినారు కానీ 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి వరకు లైన్ లేదు, మోటార్లు లేదు. 6 నెలలు ఏడు రాకపోయి పరిశ్రమ అన్నాం. గోదలకు లేదు, మాకు ఇప్పుడు దూరం పోతాం కానీ ఏమీ లాభం లేదు సార్. ఇది నీళ్లు సౌకర్యంతో ఇంకా చేస్తారు అనుకుంటాం. మేము కూడా ఇంకా కూర్చొని ఉంటే కానీ కొంచెం 2 సంవత్సరాలే కదా బోరింగ్ లైన్ లేకపోయి కోట్లు ఖర్చు చేసి బోర్లు వేసినా ప్రయోజనం లేకుండా పోయిందని గిరిజన రైతులు వాపోతున్నారు. బోరులో నీరున్నా బయటకు వచ్చే దారి లేక ఫలితం లేకుండా పోయింది. పథకం అమలులో విద్యుత్, నీటి యాజమాన్య సంస్థ అధికారుల సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా తయారైంది. విద్యుత్ సౌకర్యం కల్పించని కారణంగా బోరుబావులు వేసినా అవి నిరుపయోగంగా మారాయి. ఫలితంగా రైతుల భూములు ఎప్పటి మాదిరిగా బీడు భూములుగానే దర్శనమిస్తున్నాయి. మా చెంచుగడ్డ చేపిలో దాదాపు 120 ఇంద్ర జలప్రభ కింద బోర్లు మంజూరైనాయి. అన్ని బోర్లు ఈ విధంగా ఉన్నాయి. మోటార్ లేదు, కరెంట్ లేదు. మేము పేదలమని ఈ గవర్నమెంట్ కూడా మనకు చిన్న చూపు చూస్తుంది. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా. ఈ జిల్లాను చిన్న చూపు చూస్తే ఈ జిల్లా ప్రజల స్థితిగతులు ఏ విధంగా కావాలో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ లేకపోవడం వల్ల బోర్లు నిరుపయోగంగా ఉన్నాయన్నది వాస్తవమేనని అధికారులు తెలియజేస్తున్నారు. త్వరలోనే బోర్లన్నింటికీ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామంటున్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా జిల్లాల పూట చాలా చోట్ల బోర్లు వేయడం జరిగిన మాట వాస్తవమే. కానీ వాటికి కరెంటు విద్యుదీకరణ పనుల లోపల కొంత జాప్యం జరిగిన మాట కూడా వాస్తవమే. అయినప్పటికీ కూడా దీన్ని అతి త్వరగా పూర్తి చేయడానికి జిల్లా మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఎంత త్వరగా పూర్తి అయితే అంత త్వరగా వీళ్ళు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వారికి ట్రాన్స్కో వారు ఖచ్చితంగా ఈ ఏడాది లోపల అన్ని యూనిట్లకు, అన్ని బ్లాకులకు ఏవైతే ఇప్పుడు బోర్వెల్స్ వేశారో ఆ బోర్వెల్స్ అన్నిటికీ కూడా కరెంటు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపాలతో నీరుగారిపోతోంది.